ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర ఆంకాలజీ సంఘాలు సంయుక్తంగా 6వ అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ పాల్గొని ప్రారంభించారు. విశాఖ అపోలో క్యాన్సర్ సెంటర్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి మోయ, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంట్రపాటి ప్రదీప్ మాట్లాడారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే ప్రభుత్వం దృష్టికి ఆ వివరాలు తీసుకెళ్లాలన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్లు నమోదవుతున్నాయని చెప్పారు. 2025 నాటికి ఈ సంఖ్య 17.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి అయిన వారితో వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారికి ఉన్న అనుమానాలు గ్రూప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్, చీఫ్ రోబోటిక్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంపీఎన్ చంద్ర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. The surgeon was so wonderful, and the way I was years back, but still I feel that the support he gave in the family, because we could not tell anybody, because nobody is allowed to come to their houses, our respective family houses also at the time of COVID. So those 6 months of my treatment, it's a COVID time, but still I was so happy to be in the part of the Apollo as a patient, but I never felt like a patient. And thanks for the doctors and the staff and everybody, including the staff who cleans and all. They helped a lot. I felt every hospital will be like that. Even during my husband's problem also, I had to consult Dr. Sumandas from the Bangalore. When we were on vacation, he got some brain hemorrhage to the stem cell. So immediately he sent me the address. He asked me to go somewhere. So it was so nice of them, and I'm always thankful to the doctors, particularly Sumandas Garu and other staff and the doctors who were there at that time. Thank you so much for giving me this opportunity to express. Congratulations. Thank you. మహామేధావులైన సార్ ముందుకెళ్ళండి. ప్రదీప్ సార్ ముందుకెళ్ళండి. అందరికీ నమస్కారం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు నాకు ఇట్స్ ఎన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ టు బీ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మెనీ ఆఫ్ యూ మీ ముందు మాట్లాడేంత గొప్పవాడిని నేను కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మీ స్ట్రగుల్లో, పేషెంట్ స్ట్రగుల్లో అంటున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఏ పేషెంట్స్ డిసీజ్. యాజ్ ఇంతకుముందు స్కిట్లో చెప్పినట్టు, ఒకరికి ఫ్యామిలీలో క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే ఇట్ అఫ్లిక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ, ఎమోషనల్లీ, పర్సనల్లీ, ఫైనాన్షియల్లీ ఆల్సో. సో ఈ అన్నిటిని దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ స్ట్రగుల్. అండ్ దాని నుంచి బయటకు వస్తే, విక్టోరియస్గా బయటకు వస్తే, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ విక్టరీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పేషెంట్స్ విక్టరీ, ఇట్ ఈస్ ద ట్రీటింగ్ టీమ్స్ విక్టరీ ఆల్సో. సో మీ అందరి సక్సెస్లో మమ్మల్ని చూసుకుంటాం, మీ అందరి సక్సెస్లో మేము హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఎనీ నెగిటివ్ అకరెన్సెస్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగకపోతే విల్ బీ ఈక్వల్లీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో వరల్డ్ క్యాన్సర్ డేన దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్ దట్ గో త్రూ our mind as well, that this is not a struggle for one single day, it is not a movement of one single day, it is something that we have been doing for years together.
అండ్ ఈ జర్నీలో మీ అందరికీ కొంచెం మేము హెల్ప్ చేయగలిగితే దట్ వాజ్ అవర్ మేజర్ విక్టరీ అండ్ దట్ ఈస్ వాట్ వీ ఫాల్ బ్యాక్ ఆన్. వెరీ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్ కింద చెయ్యాలి అన్న మెసేజ్ని మేము ఈ వరల్డ్ క్యాన్సర్ డే ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్కి కూడా తీసుకురావాలని అక్రాస్ అపోలో సెంటర్స్, నాట్ జస్ట్ అపోలో విశాఖపట్నం కాకుండా అపోలో సెంటర్స్ అక్రాస్ ఇండియాగా ఈ వేదికని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ని ఇవ్వదలుచుకున్నాము మేము. ఎందుకు నోటిఫై చేయాలి, వాట్ ఈజ్ నోటిఫైయబుల్ డిసీజ్? ఎనీ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత, ఎనీ డిసీజ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఏంటంటే దాన్ని వెంటనే మనం డయాగ్నోస్ చేసిన వాళ్ళు, డాక్టర్ అయితే డాక్టర్, హాస్పిటల్ అయితే హాస్పిటల్, ల్యాబ్ అయితే ల్యాబ్, ఇమీడియట్గా బై లా దే ఆర్ రిక్వైర్డ్ టు నోటిఫై టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సో దట్ ఆ పర్టికులర్ ప్రాబ్లం తాలూకు ఇన్సిడెన్స్ ఎంత ఉంది, ప్రివలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా రిసోర్సెస్ ఎలకేట్ చేయాలి, ట్రీట్మెంట్కి ఎంత రిసోర్స్ ఎలకేట్ చేయాలి, రీసెర్చ్కి ఎంత రిసోర్స్ ఎలకేట్ చేయాలి, ఇవన్నీ నోటిఫైబుల్ డిసీజ్ అనే దాని ద్వారా తెలుస్తుంది. బట్ మనకి ఆ సిస్టమ్ ఇంకా లేదు ఇండియాలో. క్యాన్సర్ ఇంకా నోటిఫైబుల్ డిసీజ్ కింద గవర్నమెంట్ అగ్రీ చేయలేదు. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఇస్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీ ఇయర్ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 20 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు యాడ్ అవుతున్నాయి. అది ఓన్లీ 5% to 10% ఇండియన్ పాపులేషన్ని కవర్ చేసే రిజిస్ట్రీల ద్వారా. ఇంకా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా క్యాన్సర్ కేసులు డయాగ్నోసిస్ అవుతూ ఉంటాయి, మనకు తెలియట్లేదు. సో ఇవన్నీ ఒక క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ కింద చేస్తేనే అవుతుంది అన్న ఉద్దేశంతో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తున్నాం. అందులో మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. ఐఎంఏ ప్రెసిడెంట్ వాణి గారు, ఐఎంఏ సెక్రటరీ మురళీమోహన్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us here on this stage. IMA's support is very much needed for this endeavor and together we will definitely make it a huge success. Thank you. Dr. Sumanda sir, who is a senior radiation oncologist here to Delhi. Thank you and thank you very much Vanim and spreading the message. Our patients, they give us the inspiration to believe that yes, this disease is curable and this disease is curable and you give us more strength so that we fight or we help our other patients to fight the disease. And thank you very much for coming today and making this event a great success. Thank you very much. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తారీఖున ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నందుకు ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా భావిస్తోంది. కాబట్టి మమ్మల్ని కూడా మీతో భాగస్వామ్యం చేసినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే ఇందాకలు ఒకళ్ళిద్దరు మాట్లాడారు, అసలు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్ భయపడతారు, కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడతారు. ఎందువల్లంటే ఇంకా మన దేశంలో కొంచెం స్టిగ్మా అటాచ్ అయి ఉంది. అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఏమైపోతున్న భయం ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ ఇంత స్ట్రెస్, ఇమోషన్స్ అవి తట్టుకొని ట్రీట్మెంట్ అవి తీసుకొని ఆ తర్వాత మీరందరూ ఇలా సర్వైవ్ అయ్యి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది నిజంగా అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, డాక్టర్ ఆదిత్య నారాయణ్ అండ్ డాక్టర్ జయశ్రీ అండ్ చంద్ర కళ్యాణ్ అండ్ నిరంజన్. ఇక్కడ ఒక వండర్ఫుల్ టీం ఉంది. నేను ఈరోజు మీకు ఈ సందర్భంగా చెప్పాలి, మా ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరికి అవసరం వచ్చినప్పుడు నేను ఇద్దరిని సుమన్ దాస్ గారి దగ్గరికే పంపించాను. ఎందుకంటే అపోలో మీద ఉన్న నమ్మకం ఇక్కడ టీం అందరూ బాగా చూసుకుంటారని మాకు వాళ్ళిద్దరూ సర్వైవ్ అయిన తర్వాత మాకు బాగా అర్థమైంది. సో ఒక రకంగా ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది, మీరు ఇవాళ నన్ను పిలిచి. సో థ్యాంక్ యూ ఆల్. సో టీమ్ అపోలో. అండ్ ఇంకొక విషయం ఒకటి చెప్పాలి, ఇది ఈసారి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో యునీక్ బై యునైటెడ్ ఇది ఒక థీమ్గా పెట్టారు.
అంటే ప్రతి వాళ్ళ కథ విభిన్నమైనది, ప్రతి క్యాన్సర్ పేషెంట్ తాలూకా కథ విభిన్నమైనది. అలా వాళ్ళు యునిక్. కాకపోతే యునైటెడ్గా ఎంత సర్వీస్ పొందుతారో అన్నది యునైటెడ్నెస్. సో మీ కుటుంబ సభ్యులే కాదు, వైద్యులు, ఇంకా ఇందాక చెప్పారు కేర్ ప్రొవైడర్స్ కూడా ఎంత బాగా కేర్ ఇస్తున్నారని. సో ఇవన్నీ అయితేనే ఒక మంచి అవుట్పుట్ కానీ ఒక రిజల్ట్ కానీ వస్తుంది. సో ఇందులో అందుకని ఈ థీమ్ రాబోయే 3 ఏళ్లలో ఇచ్చింది WHO. సో అందుకని ప్రతి వాళ్ళ చరిత్ర యునీకే అయినప్పటికీ యునైటెడ్నెస్ కూడా ఉండాలి. మీ నుంచి, డాక్టర్ల నుంచి, పబ్లిక్ నుంచి, అందరి నుంచి కూడా యునైటెడ్గా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ అనుకునే సో బహుశా వీళ్ళు ఇది నోటిఫైబుల్ డిజీజ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్, ఒక రిజల్యూషన్తో అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. నోటిఫై చేస్తే లాభం ఏంటి? అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. ఎంతమంది ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారో, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా ఒక స్టాటిస్టిక్స్ లాంటివి లేదు. ఒకసారి నోటిఫైబుల్ అవంగానే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూసిన తర్వాత ప్రభుత్వ బాధ్యత పెరుగుతుంది, ఒక లీగల్ బైండింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. అది చాలా మంచి పరిణామం కాబోతోంది. సో ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కూడా మేము మా సహకారం ఎంతవరకు మీకు కావాలో సంపూర్ణంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి నుండి మీకు లభిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ ఆస్కింగ్ ది క్యాన్సర్ టు బి అ నోటిఫైబుల్ డిసీజ్. ప్రదీప్ వెంట్రపాటి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇక్కడ అపోలో వైజాగ్లో. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇంకొక ఇనిషియేటివ్ ఏంటి అంటే, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అందరూ బాగా చూసుకుంటారు, డాక్టర్ బాగా చూసుకుంటారు, పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటారు. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేసే ట్రబుల్స్ ఏంటంటే, ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ దే ఫీల్ ఇగ్నోర్డ్. వాళ్ళని అంత కేర్ ఏదైతే ముందు కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో దాన్నే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే, ఇలా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన పేషెంట్స్ కోసం ఒక సపరేట్ వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాం. సో ఈ వాట్సాప్ ఛానల్లో పేషెంట్ 24 hours 365 days ఏ క్షణాన్నైనా కూడా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో డాక్టర్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటారు. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అందరు క్యాన్సర్ పేషెంట్స్ దీనివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. ఏటా February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటామన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ నాట్ జస్ట్ ఇన్ విశాఖపట్నం, అక్రాస్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న అన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్లోనూ ఒకే వాయిస్తో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్యాన్సర్ని ఒక నోటిఫైయబుల్ డిసీజ్ కింద పరిగణించాలి గవర్నమెంట్. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఎక్కడైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా, అది డాక్టర్ దగ్గర అయినా, హాస్పిటల్ దగ్గర అయినా, ల్యాబ్లోనైనా, అది ఖచ్చితంగా చట్టరీత్యా గవర్నమెంట్కి ఆ విషయం, ఆ డీటెయిల్స్ తెలియజెప్పాలి. సో దీంతో ఏమవుతుంది, క్యాన్సర్ తాలూకు బర్డెన్ ఎంత ఉంది భారతదేశం మొత్తంగా, ఏ స్టేట్లో ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది, ఏ సిటీలో ఎంత ఉంది అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది, గణాంకాలు. దాంతో రిసోర్స్ ఎలకేషన్, ట్రీట్మెంట్కి ఎంత, రీసెర్చ్కి ఎంత, గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్కి ఏ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి ఎంత ఇవ్వాలి అన్న విషయం గవర్నమెంట్కి క్లియర్గా తెలుస్తుంది. క్యాన్సర్ తాలూకు ట్రీట్మెంట్ ఇంకా ప్రతి పౌరుడికి క్లియర్గా చెందుతుంది అన్న విషయం మనం ఈ ద్వారా తెలియజేసుకున్నాం. క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ చేయడం ద్వారా ఈ ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కూడా పార్ట్నర్ అయ్యి ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజెప్పడానికి ఈ వేదికని ఎంచుకున్నాం.